సర్వశక్తులను ఎరిగినటువంటి దేవ, ప్రేమ కలిగిన మా తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఎవరే కాల సమయంలో తండ్రి నాయన మిమ్మల్ని ఆరాధించడానికి మేము సిద్ధపడ్డాం. మా జీవితాలను నేను మీతో సమర్పించుకోవడానికి ప్రభావ సహాయం దయచేయండి. వాక్యాన్ని ఎత్తబోతుండగా బలమైనటువంటి మీ నామ ఘనతను మీరు మహిమ తెచ్చుకోమని వేసే పరిశుద్ధ నామములు ప్రార్థన వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని వాళ్ళారా, నా మాట స్పష్టంగా అర్థమవుతుందో కదా మీకు? ఎక్కడైనా క్లమ్జీగా ఉంటే చెప్పండి, సరి చేసుకోండి. మంచిది. ప్రియమైనటువంటి దేవుని సంగమా, కొద్ది నిమిషాలు మాత్రమే దేవుని మాటలను ధ్యానం చేద్దాం. బైబిల్ కొన్ని లక్షణాలు కలిగి ఉందని అనేక సార్లు మనం చెప్పుకున్నాం. జాగ్రత్తగా ఉన్నారు. బైబిల్ కొన్ని లక్షణాల్లో అలంకార పదాలు ఉంటాయి, విరుద్ధ పర్యాయ పద సమాంతర వాదాలు ఉంటాయి, విరుద్ధంగా కనబడే వచనాలు ఉంటాయి, ఏకభావంతో కనబడే వచనాలు కూడా బైబిల్లో ఉంటాయి. అలంకార ఆకృతులు కలిగినటువంటి గ్రంథం ఏదైనా ఉందంటే బైబిల్. నవరసాలు కూడా బైబిల్లో మనకి కనపడతాయి. ప్రేమ కనపడుతుంది, రౌద్రం కనపడుతుంది, జాలి కనపడుతుంది, అంతే కదా. అన్ని రకాల విధానాలు బైబిల్లో మనం చూసాం. గడిచిన వారాల్లో కూడా చక్కని వాక్య మోహమాటం గురించి మనం మాట్లాడుకున్నాం, కలహాల గురించి మాట్లాడుకున్నాం. ఇంకా చాలా విషయాలు మనం దేవుని వాక్యంలో చర్చించడం అనేది జరిగింది. అయితే బైబిల్ రెండు కోణాలు కలిగి ఉందండి. జాగ్రత్తగా ఉన్నారు. బైబిల్కు ఉన్న ప్రత్యేకత గురించి నేను మాట్లాడుతున్నాను. ఏంటి బైబిల్కు ఉన్న ప్రత్యేకత అంటే స్పష్టము, మర్మము అని రెండు విధానాలు కలిగి ఉంది బైబిల్. ఏంటమ్మా? స్పష్టము, మర్మము. స్పష్టం అంటే ఏంటి? బహిర్గతం చేయబడింది, అంతే కదా. మనకు తెలిసింది, ఇంకా తెలియని విషయం అంటే ఏమీ ఉండదు, స్పష్టం. దీని గురించి మనకు అర్థమైపోయింది. ఇప్పుడు బైబిల్లో యేసుక్రీస్తు దేవుని కుమారుడని రాయబడిన సందర్భాలన్నీ మీకు తెలుసు కదా. కానీ చెప్పడం పెద్ద విశేషమా? చెప్పాలి, విశేషమేమీ కాదు. అయితే స్పష్టము అనేటప్పటికీ ప్రతి విషయాన్ని బహిర్గతం చేసినటువంటి విషయాలు మనకు బైబిల్లో కనబడతాయి. బైబిల్లో దేవుడు ఒక్కడే అని ఉంది, ఉందా లేదా? అలాగే ప్రభువు ఒక్కడే అని ఉంది, అలాగే ఆత్మ ఒక్కడే ఉంది. మరి దీన్ని ఏమంటారు? దేవుడు ఒక్కడై ఉన్నప్పుడు మరి యేసుక్రీస్తు వారు ఎవరు అనే ప్రశ్న సమాజంలో తలెత్తుతుంది. యేసుక్రీస్తు వారు ఎవరికి ప్రార్థన చేశారు? తండ్రి, నా ఆత్మ నీ చేతికి అప్పగించుకోని శిలువ మీద నుంచి ఎవరికి ప్రార్థన చేశారు? ఆయన ఎవరు అనేటువంటి వాదనలు మనకి సమాజంలో కనబడుతుంటాయి. తండ్రి నాకంటే గొప్పవాడు, జాగ్రత్తగా ఉన్నారు. తండ్రి నాకంటే గొప్పవాడు అనే పదాలు కూడా కనబడతాయి. తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగిస్తున్నాను, తండ్రి నీ చిత్తమైతే ఈ పాత్రను ఎవరి నుంచి తొలగించు. ఇటువంటి పదాలు మనకు బైబిల్లో కనబడినప్పుడు మనం ఏమనుకుంటామంటే యేసుక్రీస్తు కన్నా ఎవరో పెద్ద వ్యక్తి ఉన్నారు అనే భావన సమాజంలో రావటం సహజమే. ఎందుకంటే బైబిల్ ఎన్ని కోణాలు కలిగి ఉందన్నాను? రెండు కోణాలు. స్పష్టంగా కనబడుతుంది, మర్మముగా కూడా బైబిల్ కనబడుతుందనే సంగతి మనం తెలుసుకోవాలి. ప్రియమైనటువంటి దేవుని వల్ల ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 3వ వచనంలో పౌలు గారు ఒక చక్కని మాట తెలియజేస్తున్నాడు. చూడండి ఒకసారి. 3వ అధ్యాయం 3వ వచనంలో ఏమని తెలియజేస్తున్నాడు? ఎట్లనగా క్రీస్తు. అదేంటి? ఇప్పుడు యేసుక్రీస్తు స్పష్టంగా తెలుస్తున్నాడు కదా, మళ్ళీ మర్మం అంటే ఏంటి? క్రీస్తు మర్మము దేవదర్శనము వలన నాకు తెలియబరచబడినదను సంగతి నీకు ఏమన్నాడు? సంక్షేపముగా రాసి. అంటే క్రీస్తు గురించి ఎలా తెలియజేయబడిందంటే క్రీస్తు ఎలా ఉన్నాడంట? మర్మముగా ఉన్నాడు. ఏంటా మర్మం అనే విషయాలు మనం తెలుసుకోవాలి. మర్మము అంటే దాచబడినది, రహస్యముగా ఉన్నది. దాన్ని ఎవరు తెలుసుకుంటారంటే భక్తులైన వారికి మాత్రమే దేవుడు బయలుపరుస్తాడు. మన ప్రకటన గ్రంథ ధ్యానాల్లో కూడా కొన్ని అధ్యాయాలు కోట్ చేస్తున్నాం, అవునా కదా. బహిర్గతంగా రాయబడినప్పుడు నువ్వు నేను చెప్పేదే ఉంది. బైబిల్కి ఎంతమంది పండితులు ఎందుకు? ఎంతమంది సేవకులు ఎందుకు? ఇన్ని చర్చలు ఎందుకు? ఇన్ని ఆరాధనలు ఎందుకు? అంటే స్పష్టమైనటువంటి వాక్యం అర్థం చేసుకోవటం ఒక తీరి అయితే, దాన్ని వివరించి మర్మమైన దాన్ని శోధించడం అనేది అది ఒక కోణం. అంటే మర్మము ఉంది, స్పష్టము ఉంది. క్రీస్తుని గురించి ఎరగటం అంటే అది మర్మముగా తెలుసుకోవటమే. యేసుక్రీస్తు మానవ మాతృడుగా ఉన్నాడు గనుక, ఆయన మనిషిగా భూమి మీద బ్రతికాడు గనుక,
ఆయన చంపుతున్న వారిని కూడా క్షమించాడు కనుక ఈయన చేవలేని వాడు చిన్న దేవుడు అనేటువంటి భావన కొన్ని కుహనవాదాలు, ఏరియానిజం అని కూడా అనొచ్చు. వీటన్నిటి గురించి, నిజాల గురించి మనం తెలుసుకున్నా తెలుసుకోకపోయినా పరలోకానికి మార్గం ఎవరు చెప్పండి? క్రీస్తు. మన దేవుడు ఎవరు చెప్పండి? యేసుక్రీస్తుని దేవునిగా అంగీకరించని సువార్తలు ఎన్ని చేసినా అది వృథాయే. ఇప్పుడు నేను ఒక ప్రశ్న అడుగుతున్నాను, పరలోకానికి మార్గం ఎవరంట? వేరొక మార్గము? మరి క్రీస్తు కన్నా పెద్ద ఏమొచ్చు కదా మార్గం. ఈయన తప్ప వేరొక మార్గం లేదు అనడంలో భావం ఏమిటి, మర్మం ఏమిటి అని అంటే, ఈయన తప్ప వేరొక దిక్కు మనకి లేదు. అందుకే యేసుక్రీస్తు వారు అంటుంటాడు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము అంటుంటాడు. చూసారా? అంటే పరలోకం వెళ్ళాలి అని అంటే కనుక ఎవరిని అంగీకరించాలి? మనం క్రీస్తుని అంగీకరించాలి. ఇప్పుడు చాలా మంది పెద్దలు మీరు మాట్లాడటం విన్నారు, తండ్రి నాకంటే గొప్పడు. ఇప్పుడు నా బిడ్డ నాకన్నా బాగా చదువుకున్నాడంటే అది నేను ఏం చేస్తున్నానని, నా బిడ్డను నేను పొగుడుతున్నానని. మా నాన్నకంటే నేను గొప్పవాడిని అని చెప్పట్లేదు. నా తండ్రి నాకంటే చదువుకోకపోయినా నా కుమారుడు వచ్చి నా తండ్రి నాకంటే గొప్పవాడు అన్నాడంటే అర్థం ఏంటి? నాకన్నా బాగా చదువుకున్నా నన్ను ప్రేమిస్తున్నాడని అర్థం. అంటే గొప్పతనం మాటల్లో కాదు, ప్రేమలో చూపించాలి. నిన్ను నేను ప్రేమిస్తున్నానంటే నువ్వు నాకన్నా చిన్నవాడు అయినా నీ ముందు నేనేం చేయాలి? అణిగి బ్రతకటమే ప్రేమలోని తాత్పర్యం. అర్థమైనంత వరకు. నా తల్లిదండ్రులు చదువులేని వారు, నేను MBBS చదివాను, అయినా నా తల్లిదండ్రుల పాదాలకు నేను నమస్కారం చేస్తున్నాను అనుకోండి, దానికి అర్థం ఏమిటి? నా తల్లిదండ్రులకు నేను లోబడి ఉన్నాను, అంతే కదా. నా తల్లిదండ్రులు నా బిడ్డ నాకంటే గొప్పవాడని చెప్తున్నాడు అనుకోండి బయట ఎక్కడైనా సమాజంలో, అదే తండ్రి కన్నా నేను గొప్పవాడినా? వాళ్ళు నా మీద ఏం చూపిస్తున్నారని? ప్రేమ చూపిస్తున్నారని అర్థం. ప్రియమైనటువంటి దేవుని వల్ల యేసుక్రీస్తు వారు పలికిన ప్రతి మాటలో కూడా ఒక భావం ఉంది. దేవుని కుమారుడని మేము నిరూపించేస్తాం. నువ్వు నిరూపించేది? బైబిలే చెప్తుంది దేవుని కుమారుడని. నువ్వు తెలుసుకోవాల్సిన విషయం ఏంటో చెప్పనా? యేసుక్రీస్తు దేవుడని. ఇది అసలైనటువంటి సువార్త, ఇది అసలైనటువంటి ధ్యానం. దీన్ని గ్రహించకుండా చాలా మంది ఏం చేస్తున్నారంటే అక్షరవాదులు. మీరు నా ఫేస్బుక్ లో చూస్తే చాలా మంది గొప్ప గొప్ప సేవకులుగా పేరు వెలిగిన వాళ్ళు కూడా యేసుక్రీస్తు దేవుడు కాదన్నట్టుగా మాట్లాడుతున్నారు. దేవుడు కాదనడం పక్కన పెట్టండి, చిన్న దేవుడు అంటున్నారు. నేను అడుగుతున్నా, కొన్ని విషయాలు మనం జాగ్రత్తగా ఆలోచించేద్దాం, వాళ్ళకి కొంచెం క్లారిటీ వచ్చేస్తుంది. నిత్యత్వము అంటే అర్థం ఏంటి చెప్పండి దయచేసి. నిత్యత్వము అంటే మధ్యలో వచ్చిన దాన్ని నిత్యత్వం అంటారా, ఎల్లప్పుడూ ఉండేదాన్ని నిత్యత్వం అంటారా? చదువుకున్న వాళ్ళు మీరే చెప్పాలి. మధ్యలో వచ్చిన దాన్ని నిత్యత్వం అనే పదాన్ని వాడొచ్చా? ఓకే, రైట్. రెండవది, దేవుడు అనే పదం. దేవుడు అంటే ఎవరు? ఆది అంతము లేనివాడు. ఎవరు పడితే వాడు దేవుడు అయిపోతాడా? అంటే ఎవరో కదంతా ఆపదలో ఉన్న వాడికి చంద్రుడు మంచిలు ఇస్తే నువ్వు దేవుడు అంటాడు, దేవుడు అయిపోతాడా? అందుకే ప్రపంచంలో దేవుళ్ళు దేవతలు అనబడినవి ఉన్ననో మనకు ఒక్కడే దేవుడు అని మాట్లాడాడు. కొంచెం ముందుకెళ్తే ఒక సహోదరులు మాట్లాడుతూ యేసుక్రీస్తు వారు ఉన్నవాడు అనే పదాన్ని చూపిస్తే ఒక పెద్ద సంస్థకు చెందినటువంటి ఒక మేధావి సమరయ స్త్రీ దగ్గర ఉన్నటువంటి నీ భర్త ఇప్పుడు ఉన్నవాడే అనే పదానికి లింకప్ చేశాడు. దేవుని దగ్గర ఉన్నవాడికి నేనున్నాను అనడానికి తేడా లేదా? చెప్పాలి మీరు నాకు. అది వీడియో కూడా చూపించగలం, ఇప్పుడు సందర్భం కాదు. దేవుడు ఎవరు? ఉన్నవాడు. ఉన్నవాడు అంటే అర్థం ఏమిటి? ఆయన ఉనికిలో ఉన్నాడు. మనం ఎవరు? మనం ఉన్నవాడమా? పుట్టించబడిన వాళ్ళం మనం. ఇప్పుడు ఉన్నాం. మరి ఎప్పుడు ఉన్నాం మనం? మనం చనిపోతే మనం ఈ భూమి మీద ఉన్నాం. ఈ సృష్టి ఉన్నదా? సృష్టించబడిందా? అంటే ఉనికిలో కలిగినటువంటిది ఏదైనా కూడా దేవుని ద్వారా సృష్టించబడినదే. దేవుడు ఎప్పుడు సృష్టించబడ్డాడు అనే పదం మనం వాడొచ్చా? మరి యేసుక్రీస్తు వారు పరలోకంలో పుట్టాడు, పరలోకంలో కుమారుడిగా కన్నాడు అంటే బైబిల్లో ఉన్నటువంటి సందర్భాలను మనం గమనించకపోతే చాలా ప్రమాదం జరుగుతుంది. అందుకే బైబిల్ స్పష్టము, మర్మము అనే రెండు కోణాలు మనకి చూపిస్తుంది. మంచి ప్రియులారా, చాలా మంచి వ్యక్తులుగా పేరు కలిగిన వ్యక్తులు కూడా ఇలా అయిపోవటం నేను చాలా బాధపడుతున్నాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక అదే 3:3 ఎంత బాగా మళ్ళీ చదువున్నాము. ఎట్లనగా క్రీస్తు మర్మము ఏ దర్శనం వలన తెలిసిందంట? అంటే దేవ దర్శనం వలన తెలుసుకుంటేనే తప్ప క్రీస్తు ఎవరో తెలియదు మనకి. అవునా కదా? అంటే యేసుక్రీస్తుని దేవునిగా అంగీకరించటమే మానవ జీవిత పరమార్థం. అయితే కొంతమంది మేధావులు
కొంతమంది గొప్ప వ్యక్తులు ఏం మాట్లాడుతున్నారో మనకు కొన్ని విషయాలు వాళ్ళు చూపించినటువంటి రెఫరెన్స్ మనం చూద్దాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 3:16 ఈ వచనాన్ని తీసుకుని ఇదిగో అని మాట్లాడేస్తున్నారు. చూద్దాం ఒకసారి. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 3:16 చూడండి ఒకసారి. నిరాక్షేపముగా దైవ భక్తిని గూర్చిన మర్మము గొప్పదై ఉన్నది. ఎలా అయిందంటమ్మా? మర్మము గొప్పదై ఉన్నది. ఎక్కడ అన్నాడు ఈ మాట? తిమోతి రాసిన పత్రిక చూడండి. నిరాక్షేపముగా ఎటువంటి అభ్యంతరం లేదురా నాయన, దైవ భక్తిని గూర్చిన మర్మము ఎలా ఉందంట? గొప్పగా ఉన్నది. ఎలా ఉందని చెప్తున్నాడు చూడండి. ఆయన శరీరుడుగా ప్రత్యక్షుడయ్యాను. జాగ్రత్తగా వినాలి. యేసుక్రీస్తు వారు భూమి మీద శరీరంతో నివసించడం వల్లే కదా నువ్వు చిన్న దేవుడు అంటున్నావు, లేకపోతే మధ్యలో దేవుడు అంటున్నావు, లేకపోతే ఏ దేవుడు కాదన్నట్టుగా మాట్లాడుతున్నావు. ఇక్కడ ఏమన్నాడు చూడండి. నిరాక్షేపముగా దైవభక్తిని గూర్చిన మర్మం ఎలా ఉందంట? గొప్పదై ఉన్నది. ఎలా ఉందంటున్నాడు? ఎవరు రాస్తున్నారు? పౌలు గారే రాస్తున్నాడు. ఏమని? ఆయన శరీరుడుగా ప్రత్యక్షుడయ్యను. శరీరుడుగా ప్రత్యక్షం అవ్వకముందు ఆయన ఎవరు? కామన్ సెన్స్ ఉపయోగిస్తున్నారా వీళ్ళు? కనీసం పద ఉటంగంలో ఇదే మర్మము. ఈ మర్మాన్ని తెలుసుకోవటమే క్రైస్తవ జీవిత ప్రాధాన్యతమైనటువంటి లక్షణము. చూడండి, ఆయన శరీరుడిగా ప్రత్యక్షుడయ్యను. ఆయన ప్రత్యక్షుడయ్యను అంటున్నాడా, పుట్టాడు అంటున్నాడా? చూసారా? మరి పుట్టుకని ఎలా మార్చేస్తున్నారు? పుట్టుక అంటే అర్థం ఏంటో చెప్పాను. గుర్తుందా మీకు? గుర్తుందా? పుట్టుక అంటే లేనిది ఉనికిలోనికి రావటం, లేదా ఉన్నది తన రూపాన్ని మార్చుకోవటం. ఇప్పుడు మనం లేని వారముగా ఉండి పుట్టాం, మనకు పుట్టుకుంది, మనకి పుట్టుక ఉంది. ఇప్పుడు మరలా మనం పుడతాం. ఎప్పుడు? బాప్తిస్మం తీసుకుని ప్రభువులోకి అడుగు పెట్టడం. అంటే ఉన్న మనము రూపాంతరం చెందుతాం. చూడండి, దేవుడు కూడా మనుషుల పరిపక్వమైనటువంటి జీవిత విధానంలోనే ఆయన ఉనికిని చాటుతాడు. మొట్టమొదటిగా మనం తల్లి గర్భం నుంచి వచ్చాం. ఆ జన్మ పరిశుద్ధమైనది కాదని క్రీస్తుని అంగీకరించి మరలా నీటిలో మునిగి బాప్తిస్మం తీసుకుంటాం. అంటే రెండవసారి మనం ఏమవుతున్నాం? జన్మిస్తున్నాం. ఇప్పుడు తల్లి గర్భంలోంచి పుట్టింది పుట్టుకే, నీటి ద్వారా పుట్టింది కూడా పుట్టుకే. అవునా కదా? అంటే ఈ రెండు పుట్టుకలకు తేడా లేదా? బీజముగా తల్లి గర్భంలో బీజముగా ప్రారంభం అవటం పుట్టుకైతే, ఉన్న మన స్వభావాన్ని మార్చుకుని క్రీస్తులోకి నడవటం కూడా నూతన పుట్టుకే. ఇప్పుడు చెప్పండి, యేసుక్రీస్తు వారు బీజముగా ప్రారంభమయ్యాడా, స్వభావం మార్చుకుని భూమి మీదకి వచ్చాడా? అర్థమైందా నేను చెప్పింది? ఏమన్నా స్వభావము మార్చుకుని రావటాన్ని భక్తులు ఏమన్నారంటే పుట్టుక అన్నారు. ఏమంటున్నాడు? ఆయన శరీరుడిగా ప్రత్యక్షుడయ్యాను, ఆత్మ విషయమున నీతిపరుడని తీర్పు నొందెను, దేవదూతలకు కనబడెను, రక్షకుడని జనములలో ప్రకటింపబడెను, లోకమందు నమ్మబడిని. ఎందుకు నమ్మాలి ఆయన్ని? ఎందుకు నమ్మాలి చెప్పండి? లోకమంది ఎందుకు నమ్మాలి అంటే ఆయనే లోకరక్షకుడు గనుక. మంచిది ప్రియులారా. అయితే సహోదరులు కొన్ని వచనాలు చూపించి యేసుక్రీస్తు వారు దేవుడు కాదు ఎందుకు అని అంటే, భూమి మీద దేవుడు నివాసం చేయడానికి ఒక రెఫరెన్స్ తీసుకున్నారండి. మొదటి రాజుల గ్రంథము 8:27 చాలా జాగ్రత్తగా చూడాలి. చాలా విలువైనటువంటి మాటలు మీకు చెప్తున్నాను, మీరు దయచేసి ఈ మనసులో పెట్టుకోండి అంతే. మొదటి రాజుల గ్రంథము 8:27 జాగ్రత్తగా చూడండి ఒకసారి. ఏమన్నా అక్కడ? నిశ్చయముగా దేవుడు ఈ లోకమందు, జాగ్రత్తగా చూసారు మీరందరూ కూడా, దేవుడు ఈ లోకంలో ఏం చేయడంటమ్మా? బాగుంది. అంటే దేవుడు ఈ లోకంలో నివాసము చెయ్యడు అనే వచనం ఏం సందేశం ఇస్తుంది మనకేనంటే, యేసుక్రీస్తు వారు భూమి మీదకి రావటం దేవుడు కాదు అన్నట్టుగా ఉంది. అవునా కదా? బైబిల్ ఒక కొలమానం కలిగి ఉంది. అథెంటిక్ ప్యారలిజం. ఏంటమ్మా? ఏయిజం? అథెంటిక్ ప్యారలిజం అంటే విరుద్ధ పర్యాయ పద సమాంతరవాదం. అంటే ఒక వచనం విరుద్ధంగా కనబడుతుంది, కానీ అన్ని వచనాలను కలిపి చూస్తే ఒక భావమే వస్తుంది. ఇక్కడ ఏమవుతుంది? మొదటి రాజులు కానీ 8:27 ప్రకారం ఏం కనబడుతుంది? దేవుడు భూమి మీద నివాసము చేయడు కాబట్టి యేసుక్రీస్తు వారు ఎవరు? అదే అర్థం వస్తుంది కదా. ఈ వచనాన్ని తీసుకుని సహోదరులు ఏం మాట్లాడుతున్నారంటే, భూమి మీద శరీరముతో నివసించాడు కనుక యేసుక్రీస్తు వారు ఎవరు కాదంటమ్మా? దేవుడు కాదు. ఇది నేను ఎంత చక్కగా వివరిస్తున్నాను మీరు ఒకసారి ఆలోచించండి. సరే, మంచిది. ప్రసంగి గ్రంథం 5:2 కూడా చూడండి. ప్రసంగి గ్రంథం
5వ అధ్యాయం 2వ వచనం. ఇక్కడ కూడా ఏం చెప్తున్నాడు చూడండి, వచ్చిన ఒకసారి జాగ్రత్తగా పరిశీలించండి. చూడండి, దేవుడు ఎక్కడున్నాడంటమ్మా? దేవుడు ఎక్కడున్నాడు? ఆకాశమందు మాత్రమే ఉంటాడు. భూమి మీద దేవుడు ఎక్కడున్నాడు? మరి భూమి మీద లేడు. లేడు అదే అర్థం. నేను తీసుకున్న రెఫరెన్స్ యొక్క భావం ఏంటంటే, నిశ్చయముగా ఈ లోకమందు దేవుడు ఏం చేయడంట? నివాసం చేయడు. కాబట్టి ఆయన దేవుడు. భూమి మీద యేసుక్రీస్తు వారు బ్రతికాడు కనుక ఆయన దేవుడు కాదు అని. దేవుడు ఎక్కడున్నాడంట? ఆకాశమందు ఉన్నాడు కనుక ఆకాశమందు ఉన్నవాడు మాత్రమే దేవుడు, భూమి మీద బ్రతికిన వాడు దేవుడు కాదు అనేటువంటి వాదన ఈ ఏరియా సిద్ధాంతం వారు తీసుకొచ్చేసారు. అలాగే ఇంకొక రెఫరెన్స్ కూడా ఇస్తాను చూడండి. అంటే వీళ్ళ తప్పేం కాదులేండి, వీళ్ళ తప్పేం కాదు. ఆ దినవృత్తాంతముల 2వ గ్రంథము 6వ అధ్యాయం 18 వచ్చింది. దినవృత్తాంతముల 2వ గ్రంథం 6వ అధ్యాయం 18 వచ్చింది. నివాసము చేయునా ఆకాశ మహాకాశము నిన్ను పట్టజాలవే, నేను కట్టిన ఈ మందిరం నీకు పట్టునా. ఇదే చూసారండి, అక్షరవాదులకు అర్థమైన విషయాలు ఇవే. ఇప్పుడు పెద్ద వ్యక్తులు మాట్లాడారు కదమ్మా, విన్నారు కదా, వాయిస్లు మీకు బాగా అర్థమై ఉంటాయి. సహోదరులు వాళ్ళ పొరపాటు ఏం చేస్తున్నారంటే, బైబిల్ యొక్క ఎసెన్స్ అంటే బైబిల్ యొక్క ఉన్నటువంటి ఆ సారాన్ని అర్థం చేసుకోలేకపోయారు. అక్షరంగా చదివితే ఎవరికైనా ఏమర్థమవుతుంది? అక్షరంగానే అర్థమవుతుంది. ఇక్కడితో ఆగిపోతే 3 రెఫరెన్స్లు చూపించారు. ఏంటి? దేవుడు భూమి మీద నివాసము చేయడు. రెండో, దేవుడు ఎక్కడ ఉన్నాడు? ఆకాశం అందే ఉన్నాడు. ఇది ఎక్కడ చూసాడు? ఆకాశ మహాకాశాలు పట్టజాలాడు కనుక దేవుడు భూమి మీదకి రాడు. ఈ 3 రెఫరెన్స్లు కనుక మనం ఆలోచిస్తే ఇంకా సమేపింపరాని తేజస్సు ఆయన మాత్రమే అమరత్వం కలిగిన వాడై ఉన్నాడని తిమోతి పత్రికలో కూడా ఉంటాం. ఈ వచనాలన్నీ కనుక మనం చూస్తే ఏం తెలియజేస్తుందంటే, దేవుడు భూమి మీదకి రాడు అంతే కదా. కానీ యేసుక్రీస్తు ఎవరో దేవుడు కాదు అనే భావం తీసుకొస్తున్నారు. కొంతమంది పెద్ద వ్యక్తులు ఏం చేస్తున్నారంటే, మళ్ళీ దేవుడు కాదంటే మమ్మల్ని ఎక్కడ సువార్తలకు పిలవరు అని, దేవుడు కాదంటే ఎవరు మా సంఘాలకు రాదని వీళ్ళు ఏం చేస్తున్నారంటే, దేవుడే కానీ ఏ దేవుడు అంటే ఆయన చిన్ని దేవుడు. అంటే ఈ సుప్రీం కోర్టు ఎవరు? తండ్రి అని చక్కగా మాట్లాడుతున్నారు. ప్రియమైనటువంటి దేవుని వల్ల బైబిల్లో ఉన్న పదాలు చాలా విశ్లేషంగా చాలా గొప్పగా ఉంటాయి. తండ్రి అంటే అక్షరవాదం తీసుకోకూడదు. తండ్రి అనే పదానికి కూడా ఒక భావం ఉంది, కుమారుడు అనే పదానికి కూడా ఒక భావం ఉంది. అందుకే యేసుక్రీస్తు వారు అంటాడు, కనికరమును బలినే కోరుచున్నాననే వాక్య భావం మీరు ఎరిగి ఉంటే అంటారు. అనడం లేదా? వాక్యం యొక్క భావాన్ని మనం తెలుసుకోవాలి. మంచి పిల్లరా, ఇప్పుడు ఈ 3 విషయాలను బట్టి సహోదరులు ఏం నిర్ణయం తీసుకున్నారంటే, దేవుడు భూమి మీద నివాసము చేయడు. ఇది బాగుంది కదా. ఇప్పుడు యేసుక్రీస్తు దేవుడు కాదన్నట్టు అవును కదా అని అనిపిస్తుంది కదా మీకు. ఇప్పుడు నేను ఇస్తున్న రెఫరెన్స్లు చూడండి, మీకు ఎంత చక్కగా ఉంటాయో మీకు అర్థమైపోతుంది. సరే మంచి పిల్లరా, నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయము 13వ వచనాన్ని ఒకసారి చూడండి. నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయము 13వ వచనం చూడండి. దేవుడు ఎక్కడ నివాసం చేయడంటమ్మా? భూమి మీద నివాసం చేయదు కదా. ఇప్పుడు చూద్దాం ఒకసారి. భూమి మీద రాడు కదా. ఇప్పుడు చూడండి 13వ వచనం చూడండి. సేనాయి పర్వతము మీదకి దిగి వచ్చి ఎవరమ్మా ఆయన వచ్చింది? ఎవరు? చదువు. సేనాయి పర్వతం మీదకి దిగి వచ్చి ఆకాశం నుండి వారితో మాట్లాడి వారికి నీతియుక్తమైన విధులను సత్యమైనటువంటి ఆజ్ఞలను మేలుకరములైన కట్టడలను ధర్మములను ఎవరమ్మా ఎవరు దయచేసారు మీరే చెప్పాలి. నాకు తెలియదు వీళ్ళు ఎవరో చెప్పండి. సేనాయి పర్వతం మీదకి దిగి వచ్చింది ఎవరు? ఆకాశం నుండి మాట్లాడింది ఎవరు? వారికి ఆజ్ఞలు ఇచ్చింది ఎవరు? ఆజ్ఞలు ఇచ్చింది ఎవరని అంటాం మనం? దేవుడే అంటాం. ఇప్పుడు దేవుడు భూమి మీదకి రానున్నప్పుడు సేనాయి పర్వతం మీదకి ఎలా వచ్చాడు? సమాధానం చెప్పగలరా? ఆలోచన. అంటే ఒక వచనంతోనే ఒక విషయం దగ్గర ఆగిపోతే విషయం మనకి బోధపడదు. అందుకే బైబిల్ యెహోవా వాక్యం కొంత ఇచ్చట కొంత అచ్చట నీకు దొరుకును, అవన్నీ కలిపితే ఒక సారం వస్తుంది. ఇప్పుడు విడిగా చూస్తే కళ్ళు విడిగా కనపడుతున్నాయి, అవునా కదా? కళ్ళు దేనిలో భాగం? శరీరంలో భాగమే. శరీరం ఎలా కనపడుతుంది? విడిగా కనపడుతుంది. కళ్ళు శరీరం వేరుగా కనపడుతుంది, చేతులు వేరుగా కనపడుతున్నాయి, నోరు వేరుగా కనపడుతుంది, నాలుగు వేరుగా కనపడుతుంది, రక్తం వేరుగా కనపడుతుంది. అలా అని చెప్పి ఇబ్బంది కుదరదని అంటావా? ఇవన్నీ కూడా ఒక సారము కలిగినవే.
బుద్ధిని ఆలోచింపజేసేదే నేను అప్లోడ్ చేస్తాను. అంటే ఇక్కడ సీనాయి పర్వతం మీద దిగిన వాడు ఎవరు? మరి ఇప్పుడు అక్కడ చెప్పిన మాట ఏంటి అంటే అక్కడ చెప్పబడిన సందర్భం ఏంటో చూడకుండా మాట్లాడేస్తున్నటువంటి సహోదరు. చూడండి, చాలా జాగ్రత్తగా ఉండండి. ఇదే చెబుతూ యేసుక్రీస్తు దేవుడు కాదు, చిన్న దేవుడే, పుట్టినవాడే, తండ్రే దేవుడని ఆ పదం ఇచ్చాడు అని చెప్పేవారిని దయచేసి మీరు మీ సువార్తలో పిలుచుకోకండి. అది చాలా ప్రమాదం. తద్వారా ఏరియనిజం అనేది వస్తుంది. ఇప్పుడు యేసుక్రీస్తు వారిని దేవుడని నమ్మకపోతే నరకమా కాదా? మీరు చెప్పండి నాకు. ఇప్పుడు నిత్య జీవానికి మార్గం ఎవరు? నిత్య జీవానికి వారసుడు ఎవరు? నిత్య జీవాన్ని బట్టి ఎవరు? మరి తండ్రి ఎవరు? దానికి కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. తండ్రి అంటే ఏంటో, తండ్రి అనే పదం యేసుక్రీస్తు వారు ఎందుకు ఉపయోగించాడో, అసలు ఎవరెవరు ఉన్నారు? ఇందాక పుష్ప పాట పాడింది, అది మంచి పాట నేర్చుకోండి దయచేసి. ఎలోహి, ఎల్ షడాయ్, ఇంకోటి ఏంటమ్మా అడోనాయ్. ఈ పదాలు అర్థం తెలిస్తే మనం కొంచెం ముందుకెళ్ళిపోయినట్టే. ఎలోహిం అనే పదంలోనే దేవుని బహుళత్వం ఉంది. ఇప్పుడు నేను మాట్లాడుతున్న మాట ఎవరిదే చెప్పండి? నాదే కదా, ఈ మాట నాదే. నేనెవరిని చూసారా? ఈ శరీరం ఎవరిది? ఈ శరీరం చూస్తున్నారు కదా. ఇప్పుడు నేను అంటున్నాను, ఈ శరీరం అంటుందా, లోపల ఉన్న స్వరం అంటుందా, నాలిక అంటుందా, నా కన్ను అంటుందా, నా తల అంటుందా? మీరు చెప్పాలి నాకు. నేనని ఎవరు అంటున్నారు? చెయ్యలాగంటుంది, కన్ను ఎలా చూస్తుంది, నాలిక నేను అంటుంది. ఇందులో ఎవరు నేను? సార్ అంటే ఒక శరీరంలో వివిధ భాగాలుగా ఉన్నది. కన్నును విడిగా తీస్తే చూడగలం, అవునా కదా? మళ్ళా ఒక దాంట్లో చూడగలం, అవునా కదా? ఇప్పుడు ఎందుకండి శరీరం ఉంది. శరీరం నిలబడాలంటే ఏం కావాలి? ఆత్మ కావాలి. శరీరం ఆత్మ నిలబడాలంటే ఏం కావాలి? ప్రాణం కావాలి. ప్రాణం ఏంటంటే రక్తం. రక్తం తీసేస్తే శరీరం ఉంటుందా? ఓకే, రైట్. సరే, రక్తం ఉంచాం, శరీరం తీసేసాం, ఆత్మ రక్తం ఉంటుందా? సరే, ఆత్మ తీసేసాం, ఇదే శరీరం రక్తం ఉంటాయా? దీన్ని చాలా కులంకుషంగా అర్థం చేసుకుంటే తప్ప దైవ మర్మం అడోనాయ్, ఎలోహిం అంటే ఎల్ షడాయ్ అంటే అర్థాలకు మనం తెలుసుకోలేము. బైబిల్ భాషాంతరం చేయబడింది ప్రియమైనటువంటి దేవుని వల్ల. సీనాయి పర్వతం మీద దిగినాడు అని అన్నాడు. అదే రాజుల గ్రంథంలో ఏం చెప్పారు? ఈ భూలోకం మీద ఆయన నివాసము చేయగలడు. మరి దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? అదే కాదు, ఇంకొక మాట చూపిస్తాను చూడండి దయచేసి. ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయము. ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయము చూడాలి, చాలా జాగ్రత్తగా చూడాలి సుమా. యెహోవా ఎవరు సెలవిస్తున్నారమ్మా? యెహోవా సెలవిచ్చిన మాట ఏదనగా, నాకు కనబడకుండా రహస్య స్థలములలో. అదేంటమ్మా? నాకు కనబడకుండా ఈ భూమి మీద నేను ఉండనంటుండే, నాకు రహస్య స్థలం ఏది కనబడకుండా ఉంటుందా అని అంటున్నాడు. తర్వాత నేను భూమి ఆకాశములు అందంతటా. ఇదేంటిది మరి? ఇదేం అర్థం చెప్పండి, నాకు తెలియదు, చెప్పాలి, మీరే చెప్పండి. నాకు అంటే ఇప్పుడు సహోదరులు చెప్పారు కదా, మేధావి వర్గం, బైబిల్ స్పెషలిస్టులు మాట్లాడారు కదమ్మా, మనం అంతా ఫాలో అవుతాం కదా బీభత్సంగాను. నేను ఫలానా వాడిని అని గొప్పగా చెప్పి ఎవరిని ఫాలో అవుతుంది దయచేసి, నన్ను కూడా ఫాలో అవుద్ది. నేను ఎవరిని ఫాలో అవ్వాలి? క్రీస్తుని ఫాలో అవ్వండి. నేను ఎవరిని అసలు తెలియదు. ఈ బైబిల్ పట్టుకోవడానికి పెంట మీద పురుగు లాంటి వాడిని. మీరు ఫాలో అవ్వాల్సింది ఎవరినో తెలుసా? క్రీస్తుని ఫాలో అవ్వండి. మీరు నమ్మవలసింది ఎవరినో తెలుసా? క్రీస్తుని నమ్మండి. యేసు క్రీస్తు దేవుడు కాదు అనే మూర్ఖులకు చెప్పుడప్పుడు కొట్టండి. ఇక్కడ ఏమంటాడు? 3 వచనాలు చూస్తే అసలు నివాసం ఉండడు అంటే ఒక దేవుడు కాదా? ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం దాకా మాట్లాడింది 100 మంది దేవుళ్ళు ఉన్నారా? నేను నిశ్చయంగా నాకు రహస్యమైన స్థలమేమి లేదు, నేను ప్రతి చోట ఉన్నానని ఆయన చెబుతుంటుంటే నువ్వు నివసించమని అంటేనేంటి? అది ఎవరితో మాట్లాడాడు? సందర్భాన్ని తీసుకోకుండా మాట్లాడే మేధావి వర్గం ఇదంతా కూడా. జాగ్రత్త, పెద్దవారే, మనం కూడా కొంత ఫాలో అయిన వాళ్ళే. వీళ్ళే కానీ చాలా మంది ఉన్నారండి. భూమి మీద దేవుడు నివాసం చేయడానికి ఉంది, ఆకాశంలోనే ఉంటాడని ఉంది, అసలు నిశ్చయంగా భూమి మీదకి రాడన్నట్టుగా వచనాలు చెప్తున్నాయి. ఆయన అసలు అన్నది ఏంటి? భూమి మీద నివాసము చేయడం అంటే అర్థం ఏంటో చెప్పరా? దేవుడు ఎవరు? నిత్యుడు. ఆయన రాజ్యం ఏంటి? నిత్యమైన రాజ్యం. ఇప్పుడు ఈ భూమి నిత్యమైనదా, అంతమైపోయేదా?
మరి అంతమైపోయే దానిలో దేవుడు ఉంటాడా? అంతము కాని దానిలో దేవుడు ఉంటాడా? దాని అర్థం అది. నిత్యముగా దేవుడు ఈ భూమి మీద నివాసం చేయడానంటే నిత్యమైన రాజ్యంలోనే ఆయన ఉంటాడు. అని చెప్పి దీన్ని విడిచిపెట్టేస్తాను కాదు. ఇది అంతమయ్యేలోపు మీ మధ్యన నేను నివసిస్తాను. అదే అండి అర్థం. అసలు అర్థం అదే. అది వాక్యం యొక్క భావాన్ని మనం ఏం చేయాలి? మనసి పట్టాలి. చూసారా? సరే పిల్లరా, ఇక సరే ఇద్దరు రెండు రెఫరెన్స్ సరిపోవని అంటారు కదా. ఇప్పుడు చూడండి ఒకసారి లేవియా కాండం. నేను పాత నిబంధనలో చూపించేస్తున్నాను కదమ్మా మీకు. ఆ లేవియా కాండము 26వ అధ్యాయము 12వ వచనం చూడండి అమ్మా, ఎంత చక్కగా ఉందో. యేసుక్రీస్తు గారు దేవుడు కాదంటారా వీళ్ళు? చూడండి ఏ ధైర్యంతో మాట్లాడుతున్నారు వీళ్ళు అసలు. అంటే వాక్యాన్ని అక్షరాల మీద తీసుకుని మాట్లాడేయటం బాగా అలవాటు అయిపోయింది జనానికి. ఎవరమైనా చెప్పేది ఎవరు చెప్పండి నాకు. నేను మీ మధ్య నడిచేదను. ఎవరు నడిచారు మన మధ్య మీరు చెప్పాలి. నేను మీ మధ్య నడిచేదను, నీకు దేవుడినై ఉందును, మీరు నాకు ప్రజలై ఉందును. ఎవరు నడిచారు ఈ భూమి మీద చెప్పాలి మీరు నాకు. ఎవరో నడిచిన దేవుడు ఎవరో చెప్పాలి మీరు నాకు. మీరు నాకు ప్రజలై ఉందును, మీకు నేను దేవుణ్ణి అని చెప్తున్న వ్యక్తి ఎవరో చెప్పాలి మీరు నాకు. అంటే యేసుక్రీస్తే ఈ భూమి మీద నడిచిన దేవాది దేవుడు. అందుకే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం ఏం చెప్తున్నాడు చూడండి. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 8వ వచనంలో పౌలు గారు ఏం మాట్లాడుతున్నారు ఒకసారి దయచేసి మనసు పెట్టి చూడండి. ఇంకా పౌలు గారు అంటున్నాడు, దేవదర్శనం వల్ల క్రీస్తు మర్మాన్ని నేను తెలుసుకున్నాను కానీ అంతకుముందు క్రీస్తుని వ్యతిరేకించిన వ్యక్తులు ప్రథమ స్థానంలో ఎవరున్నారమ్మా? పౌలు గారు ఉన్నారా? యేసుక్రీస్తు పేరు చెప్తే తలవారు తీసి ఏమి తల నరికేవాడు కదా. చెప్పాలి మీరు నాకు. యేసుక్రీస్తు పేరు చెబితే కత్తి తీసి తునాతురకలుగా నరికేసేంత కెపాసిటీ కలిగిన వాడే పౌలు. అవునా కదా? ఎక్కడో ఉన్నటువంటి వ్యక్తులు దమస్కు ప్రాంతంలో ఉన్నారు క్రైస్తవులు, వాళ్ళని చంపడానికి తాకిస్తున్నప్పుడు ప్రయాణం చేసిన వ్యక్తి అతను. అవునా కదా? ఆయన ఎవరు దేవుడని నమ్మాడు? యేసుక్రీస్తునే దేవుడని నమ్మాడు. నేను తెలుసుకున్నది ఏంటంటే పూర్వం పితరులు ఏదైతే అనుసరించారో ఆ దేవుణ్ణి నేను ప్రకటిస్తున్నానని పౌలు గారు అన్నాడు అనలేదా? మరి ఆ దేవుడు ఎవరు? అందుకే స్పష్టము మర్మము అని 2 కోణాలు బైబిల్ ఉన్నాయి. స్పష్టంగా కనబడుతుంది యేసుక్రీస్తు దేవుని కుమారుడు. నువ్వు చెప్పాడే నేను చెప్తాను. అసలు దేవుని కుమారుడు అనే పదం వాడగానే పిలాతు గుండెలు అలసిపోయినాయా లేదా? నువ్వు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళను రొట్టెలుగా చేసుకొని సాతాను అన్నాడా లేదా? అప్పుడు యేసుక్రీస్తు ఏమన్నాడు? నీ దేవుడను నువ్వు శోధించవలదు అని అన్నాడు. లేదు. ఎవరి గురించి మాట్లాడేది ఈ మాట? శరీరధారిగా ఉన్నాడు కనుక తను తాను తగ్గించుకునే రిక్తుడిగా మారిపోయాడు. మానవ మాతృడిగా బ్రతకలేదంతే. ఆయన అలా బ్రతికి ఉండకపోతే నీకు నాకు ఏమి లేదు, రక్షణ లేదు. ధర్మశాస్త్రం ఎక్కడ నియమించబడిందో ధర్మశాస్త్రం రాసిన వాడి మరణం కూడా అక్కడ నియమించబడింది. ధర్మశాస్త్రం ఎవరు రాశారు? దేవుడు రాశాడు. ఇప్పుడు ఆయనే వచ్చి ఏం చేయాలి? ధర్మశాస్త్రాన్ని తీయాలి. ఇప్పుడు నేను ఒక గీత గీశాను. ఆ గీతను ఎవడైనా ముట్టుకున్నాడంటే చర్మం ఒలిసేస్తాను అన్నాను. ఎవడైనా ముట్టుకుంటాడు అక్కడికి వెళ్ళి? ఇప్పుడు ఆ గీత తుడపాలంటే ఎవరు రావాలి? నేనే రావాలి. ఎందుకంటే దాన్ని గీసిన వాడిని నేనే, దాన్ని తుడిచే హక్కు కూడా నాకు మాత్రమే ఉంది. ఇప్పుడు ధర్మశాస్త్రాన్ని ఇచ్చినటువంటి దేవుడు న్యాయవంతుడు, నీతివంతుడు కనుక పాపానికి జీతం ఏమిటి? ఇప్పుడు పాపం చెయ్యని వాడు ఈ భూమి మీద ఎవడైనా ఉన్నారా? మరి పాపం చేయని వాడు ఈ భూమి మీద ఎవ్వడూ లేనప్పుడు మరి ఆ పుణ్యకార్యాన్ని చేయగలిగిన సమర్థత మనుషుల్లో ఉందా? కనుక వీళ్ళు చెయ్యలేకపోతున్నారు కనుక మీకోసం జ్యేష్ఠ కుమారుడుగా బయలుదేరాడు. అర్థమవుతుందా? పిండోదకాలు ఇవ్వడానికి ప్రథమ కుమారులు ఏం చేస్తారంటే తలబొరివి పెడతారు కదా. మన పాపానికి తలబొరివి పెట్టడానికి పెద్ద కుమారుడుగా వచ్చాడు. దాని వాళ్ళు ఏమంటున్నారంటే అదిగో దేవుడు భూమి మీద నివాసము చేయడు. సరే, ఎవరెవరిని తగ్గిస్తున్నారు? ఆలోచించండి ప్రియ దేవుని సంగమా. ఇక్కడ ఏమంటారు? నేను మీ మధ్య నడిచెదను, మీరు నాకు ప్రజలైందురు, నేను మీకు ఏమై ఉంటానంట? సరే, ఓకే. ఎవరున్నారో మీరు అర్థం చేసుకోండి. 1 రోజుల గ్రంథం 6వ అధ్యాయం 13వ వచనం చూడండి. ఇంకెన్ని రెఫరెన్స్లు ఏమని చెప్పండి. 1 రోజుల గ్రంథం 6వ అధ్యాయం 13వ వచనం. నా జనులైనా అదేనమ్మా. ఎవరు మాట్లాడుతున్నారు ఈ మాట? దేవుడా లేకపోతే నేనా? దేవుడు మాట్లాడుతున్నాడు. నా జనులైన ఇశ్రాయేలీయుల మధ్య ఏం చేస్తారంటమ్మా?
ఇప్పుడు ఆజ్ఞలు ఎవరి ద్వారా రాయించాడు దేవుడు? ఇశ్రాయేల్ ద్వారా కదా. ఇశ్రాయేలుకి దేవుడు ఎవరు? యెహోవా. అయితే వారి మధ్యన ఆ ప్రజల మధ్య నివసించిన ఆయన ఎవరు? సరే, ఇదే మర్మము. ఇదే ఏంటమ్మా? మర్మం. క్రీస్తు మర్మాన్ని తెలుసుకునుట భక్తులైన వారికి మాత్రమే అర్థమవుతుంది. అందుకే దేవదర్శనం వల్ల యేసుక్రీస్తు ఎవరో నేను తెలుసుకున్నాను. అందుకే కొరింథీయులకు రాసిన అదే అక్కడ ఆగాను కదా, 2వ అధ్యాయము 1 పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం. 1 పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం చూడండి. ఎంత వివరంగా చెబుతున్నా కానీ అసలు మనుషులకు అర్థం అవట్లేదు. చూడండి, దానికన్నా ముందు 7వ వచనం నుంచి ముందు సాగు. దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధించుతున్నాను. ఏమైనట్టుగా? మర్మం ఎందుకు బోధించాలి? దేవుడు ఇదే రెఫరెన్స్ తీసుకున్నారు. పాత నిబంధన భక్తులందరూ ఏం తీసుకున్నారంటే దేవుడి లోకంలో ఉండడు, రాడు, ఈయన నేను దేవుడు అని చెప్పడం ఏంటి? ఎందుకంటే వీళ్ళ ఉద్దేశం ఏంటంటే మనిషి దేవుడు నరుడు కాడు కనుక. అంతేనా? దేవుడు ఎవరు కాదు, మనిషి కాడు కనుక. కాబట్టి వీళ్ళందరూ అనుకున్నది కరెక్టే. దేవుడు మనిషి ఎందుకు వస్తాడు? మనిషిగా రాలేదా దేవుడు? అందుకే సెనోనిమస్ ప్యారలల్ అంటే ఏమంటారు అలంకారం గురించి మనకు తెలియాలి. విరుద్ధంగా కనబడుతుంది కానీ వచనం దేవుడు చేయగలడు. మనొక పంక్తిలో మాట్లాడుతూ యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాన్ని కట్టువారి ప్రయాసం వ్యర్థమే. అక్కడ కట్టించని చెప్పడం లేదు దేవుడు. కట్టించకపోతే వ్యర్థం, కట్టిస్తే అది కట్టుబడి జరుగుతుంది అనే కదా అర్థం. అలాగా సెనోనిమస్ ప్యారలిజం అనే ఆ అక్షర అలంకారాల గురించి మనకు తెలియదు. అలాగే ఇక్కడ ఏమంటాడంటే దేవభక్తిని గురించినటువంటి మర్మము గొప్పదని చెప్తే ఇక్కడ ఏమంటాడు? దేవుని జ్ఞానం మర్మముగా బోధించుతున్నాము. ఈ జ్ఞానము మరుగై, జ్ఞానం ఏమైందంటమ్మా? మరుగై ఉండదు. జగదుత్పత్తికి ముందుగానే, జగదుత్పత్తికి ముందుగానే, జగదుత్పత్తి అంటే భూమి పుట్టక మునిపే, కాలము పుట్టక మునిపే, కాలము పుట్టక మునిపే ఎక్కడున్నాడంటమ్మాయన? ఎవరికి చదువు. జగదుత్పత్తికి ముందే దేవుని మహిమను ఆయన నిమిత్తము నియమించెను. అది ఈ లోక అధికారులు ఎవరికి తెలియదు, అది వారికి తెలిసి ఉండినే. అలా జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. యేసుక్రీస్తే దేవుడని తెలిసి ఉంటే మహిమాన్విత ప్రభుని ఏం చేయకుందరు అంటమ్మా? సిలువ వేయకుందరు కనుకనే సిలువ వేశారు. ఇవాళ వాళ్ళు తెలియజేశారు. ఇప్పుడు తెలుసు కూడా మనం ఏం చేస్తున్నాం? క్రీస్తుని అంగీకరించుకోము. ఎవరు మన మధ్య నివాసం చేయరా? అంత చెయ్యని వాడా? ఎక్కడు 2 3 నా నామం పేరిట కూరి ఉంటానో అక్కడ నేను ఉండడా అంటాడు. అంటే ఒక వచనం ఒక విషయాన్ని చెప్తున్నప్పుడు అది ఇంకా అక్కడే డిక్లేర్ అయిపోకూడదు, దానికి మూలం కూడా ఉంటుంది. తండ్రి అంటే అర్థం ఏంటో తెలియాలి, కుమారుడు అంటే అర్థం ఏంటో తెలియాలి, నాశన పుత్రుడు అంటే అర్థం ఏంటో తెలియాలి, కుడిపార్శ్వం అంటే అర్థం ఏంటో తెలియాలి. బైబిల్ అలంకారాలతో రాయబడింది ఒక చక్కని గ్రంథం. ఇది అర్థం చేసుకోగలిగితే జీవితం కూడా సరిపోదు. ఈ బైబిల్ మీద రాయబడిన పుస్తకాలు ఈ ప్రపంచంలో ఎవడైనా ఏ పుస్తకం మీదైనా రాశారా? దీని మీద జరిగిన పరిశోధనలు ఏ పుస్తకం మీదైనా జరిగినాయా? ఒక చిన్న అక్షరానికి ఎంతంత గ్రంథాలు రాయవలసి వస్తుంది. జక్ బైబిల్ అనే ఒక బుక్ చదువుతున్నాను. ఒక వచనం గురించి ఎంత సెంటెన్స్ రాస్తారో తెలుసా? అది ఒక చాలా పదం అనమాట. ఒక భాషలో 56 అక్షరాలు ఉంటాయి, ఒక భాషలో 26 అక్షరాలు ఉంటాయి, ఒక భాషలో 80 అక్షరాలు ఉంటాయి, ఒక భాషలో 12 అక్షరాలే ఉంటాయి. భావాన్ని బట్టి భాష యొక్క కృతులను మనం తెలుసుకోవాలి. తెలుగు భాష 56 అక్షరాలు, అలాగే ఉర్దూ, హిందీ, ఇంగ్లీష్. కాబట్టి కొన్ని విస్తారమైన పదాలతో ఉండేటువంటి అర్థాలు కూడా ఉంటాయి. అలాగే హెబ్రీ, గ్రీకులు కూడా లోతైన అర్థాలు కలిగినటువంటి భాష. అందుకే ముందు ఏం రాయించారంటే ఈ బైబిల్ ఆదిమ గ్రీకు భాషల నుంచి భాషాంతరం చేయబడింది అని రాయించారు. వీళ్ళప్పుడు అక్కడ తాగిపోతే దేవుడు నివాసం చేయడు కదా, కాబట్టి వచ్చినవాడు యేసుక్రీస్తు దేవుడు కాదు. మళ్ళా జనాకర దూరం అవుతుంది చిన్న దేవుడు. తప్పండి, తప్పు. ఇప్పుడే చూపించాను. నా పేరు పెట్టబడిన జనుల మధ్య నేను ఏం చేస్తానంటే ఆయన నివాసం చేస్తారు. ఇంకో మాట చూడండి, జకర్యా గ్రంథం 2వ అధ్యాయము 10వ వచనం ముగించుకుందాం. ఓకే, రైట్, సరిపోయి. జకర్యా గ్రంథం 2వ అధ్యాయము 10వ వచనం చూడమ్మా. మాట అండర్లైన్ చేసుకోండి. సియోను నివాసులారా. ఎవరమ్మా ఈ మాట చెప్పింది? దయచేసి చెప్పాలి మీరు. సియోను నివాసులారా
నేను వచ్చి మీ మధ్య నివాసము చేతును. ఎవరి వాక్ అది? యెహోవా. అవునా? అదే జకర్యా గ్రంథం 14:9 వచ్చిన యెహోవా సర్వలోకములకు రాజై ఉండును ఆ దినమున. చూసారా? ఏ దినం చెప్పాలి మీరు నాకు? ఏ దినం అది? ఇంత మనం చెప్పుకుంటాం కదా ఆల్రెడీ. ఆ దినమున ఏదమ్మా? యెహోవా ఒక్కడేననియు ఆయన పేరు ఒక్కటే అనియు తెలియబడును. ఇప్పుడు ఉన్నటువంటి మూర్ఖ జనాంగాన్ని అందరికీ కూడా ఒక్క నామే తెలుస్తుంది. ఆ నామమే యేసు క్రీస్తు. అర్థమవుతుందా? యెహోవా అంటే ఉన్నవాడు అని అర్థం. యేసు అంటే రక్షకుడు అని అర్థం. క్రీస్తు అంటే అభిషక్తుడు అని అర్థం. యేసు క్రీస్తుకి ఇన్ని పేర్లు ఉన్నాయి. యెహోవా అనే పేరు కూడా ఆయనకి. అసలు ఒక్క మాటలో చెప్పాలంటే ఒక్క దేవుడే. మనం నమ్మింది ఒక్క దేవుడే. దేవునిలో బహుళత్వము ఉన్నది. దేవునిలో తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అనేటువంటి ముగ్గురుగా కనబడినటువంటి ఒక్క దేవుడే బహుళత్వం కలిగి ఉన్నాడనే సంగతి మనం గమనించి, తండ్రితో సమానుడు ఎవరో తండ్రిగా పిలువబడుతున్నప్పుడు క్రీస్తు వారు ఎక్కడున్నాడు? భూమి మీద ఉన్నాడు కనుక తండ్రిగా సంబోధించాడు. లేకపోతే ఆయన ఏమన్నాడు? తండ్రి, నీ యొద్ద నాకు ఏ మహిమ ఉన్నదో ఆ మహిమతో ఇప్పుడు నన్ను మహిమపరచండి. ఆయన ఏమంటాడు? దేవా నీ సింహాసనము నిరంతరము నిలుచును అని తండ్రియే అంటున్నాడు. కాబట్టి వారిద్దరి మధ్య వ్యత్యాసం లేదు. నువ్వు తండ్రి, నేను కుమారుడు, నువ్వు నాకని. నేను తండ్రి అని పిలువబడతాడు. నా కుమారుడై ఇందుడు, నేను అతనికి తండ్రినై ఇందును అనే పదాలు కూడా బైబిల్లో కనబడతాయి. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని సంగమా, వీటన్నిటి గురించి మనం చర్చ చేద్దాం, చక్కగా మనం విశ్లేషిద్దాం. దేవుడు భూమి మీద నివాసము చెయ్యడు అనే పదం అక్కడితో ఆగిపోతే కుదరదు. దేవుడు భూమి మీద కూడా నివాసము చేయగలిగిన సమర్థుడే. నివాసము చెయ్యడు అనే పదం ఎందుకు వాడబడిందంటే, ఇది అంతమైపోయే లోకం, దేవుడు అంతము లేనివాడు కనుక అంతమైపోయే లోకంలో ఆయన ఉండడు. అనంతమైన లోకంలో ఆయన మాత్రం ఉంటాడు. ఆ ఉద్దేశంతో చెప్పబడిన పదమే తప్ప వేరే ఉద్దేశము కాదని నొక్కి ఒక్కని చెప్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్.